హాయ్ వియర్స్, హెచ్ఎం టీవీ ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రీనివాసులు రెడ్డి, ఇంగ్లీష్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇవాళ మనము ఆస్క్ టాక్స్ అనే కార్యక్రమంలో భాగంగా మనం చర్చించబోతున్నటువంటి అంశం ఏంటంటే ద పవర్ ఆఫ్ హ్యావింగ్ ఏ గోల్. అంటే ఒక వ్యక్తి విజయ సాధనలో గోల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనం జనరల్గా వింటూ ఉంటాం, ప్రతి వ్యక్తికి ఒక గోల్ అనేది ఉండాలి. అసలు ఒక వ్యక్తికి ఎందుకు గోల్ అనేది ఉండాలి? గోల్ ఉంటే ఏమవుతుంది, గోల్ లేకపోతే ఏమవుతుంది? సో విజయం యొక్క పాత్రలో గోల్ యొక్క పాత్ర ఎంత అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. మీరు గమనించండి, ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారండి. సక్సెస్ఫుల్ పీపుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్, లీడర్సు, ఫాలోవర్స్, హిస్టరీ రీడర్స్ అండ్ హిస్టరీ రైటర్స్. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి తెలుసా మీకు? ఒకే ఒక డిఫరెన్స్ అండి. ఒకరికి గోల్ ఉంటుంది, మరొకరికి గోల్ ఉండదు. అసలు ఎందుకు మనకి గోల్ ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గోల్ ఉన్నవాళ్ళు గోల్ కోసం వర్క్ చేస్తారు, గోలు లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే నీ జీవితానికి ఒక లక్ష్యం ఉంటే నువ్వు వర్క్ చేసేది నీ కోసం, నువ్వు బ్రతికేది నీ కోసం. ఒకవేళ నీ జీవితానికి ఒక లక్ష్యం గనక లేకపోతే నువ్వు వర్క్ చేసేది నీ కోసం కాదు, నీ జీవితం కూడా నీ కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ అదర్స్. అంటే నీకు ఒక లక్ష్యం ఉంటే యు ఆర్ ద బాస్ టు యువర్ సెల్ఫ్, ఆర్ మీకు ఒక లక్ష్యం లేకపోతే యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సంబడి ఎల్స్. అసలు దీని గోల్ ఉన్న వాళ్ళు గోల్ కోసం పనిచేస్తారు, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనందరూ కూడా క్రికెట్ చూస్తాం. ఈ క్రికెట్లో పర్టికులర్గా సచిన్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ రోజు కాలేజీకి డుమ్మా కొట్టి లేదంటే ఆఫీసుకి సెలవు పెట్టైనా సరే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం మనం. పర్టికులర్గా సచిన్ లాంటి బ్యాట్స్మెన్ సెంచరీ చేయబోతున్నాడంటే ఇంక అందరూ కూడా వచ్చి టీవీకి అతుక్కుపోతారు. ఇక్కడ ఆ బ్యాట్స్మెన్ సెంచరీ చేయగానే ఏం చేస్తాడంటే తన బ్యాట్ని ఇలా పైకెత్తి ఇలా స్టేడియంలో చూస్తున్న అందరికీ, టీవీలో చూస్తున్న అందరికీ కనిపించే విధంగా ఇలా బ్యాట్ని ఇలా పైకెత్తి తిప్పుతాడు. ఆ బ్యాట్ మీద ఒక లోగో ఉంటుంది, అది జనరల్గా ఎంఆర్ఎఫ్ లేదంటే యాడిడాస్. అంటే ఆ బ్యాట్ని ఇలా పైకెత్తి ఇలా అందరికీ కనిపించేటట్టు తిప్పినందుకు సదరు కంపెనీ ఆ క్రికెటర్కి 3 నుంచి 5 కోట్లు పే చేస్తుంది ఒక సంవత్సరానికి. మనమేమో ఊగూగి చప్పట్లు కొడతాం. అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, మనము 3 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ నెలకు 300 రూపాయల డిష్ బిల్లు కట్టుకుంటూ మనము చప్పట్లు కొడుతున్నాము. 3 కోట్లు తీసుకొని అతను కొట్టించుకుంటున్నాడు. అంటే ఈ తేడా ఎందుకు వచ్చింది తెలుసా? క్రికెట్ ఆడే వ్యక్తికి గోల్ ఉంది, క్రికెట్ చూసే వ్యక్తికి గోల్ లేదు. కాబట్టి క్రికెట్ ఆడండి, తప్పు లేదు, కానీ క్రికెట్ చూడడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే గోలు ఉన్నవాళ్ళు గోలు లేని వాళ్ళని ఉపయోగించుకోవడం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో తనదైన ముద్ర వేయాలన్నా, జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలన్నా, తను చనిపోయిన తర్వాత 4 తరాలు తనను గుర్తుపెట్టుకోవాలన్నా ఖచ్చితంగా తనేంటి, అసలు దేవుడు తను ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు అంటే ఖచ్చితంగా మన పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని గుర్తించగలిగి కారణ జన్ములు అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు పోయారో తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా కంపల్సరీ గోల్ ఉండాలి. తర్వాత ఇంకొకటి కూడా, ఎందుకు అందరూ గోల్ ఉండాలి అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన మరొకటి ఏంటంటే, గోల్ ఉన్న వాళ్ళకి గోల్ లేని వాళ్ళకి ఎక్కడ తేడా వస్తుందంటే, ఒక వ్యక్తికి ఒక గోల్ ఉన్నప్పుడు తను ఏది ఆలోచించాలనో అదే ఆలోచిస్తాడు, ఏది చూడాలో అదే చూస్తాడు, ఏది వినాలో అదే వింటాడు, ఏది చెయ్యాలో అదే చేస్తాడు. అంటే తన పంచేంద్రియాలు కూడా తన కంట్రోల్లో ఉంటాయి. అదే ఒక వ్యక్తికి ఒక లక్ష్యం గనక లేకపోతే ఏం జరుగుతుందంటే తను
ఏది ఆలోచించకూడదో అది ఆలోచిస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి సరాసగటున ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయట. ఈ 60,000 ఆలోచనల్లో మోర్ దాన్ 90% టాక్సిక్ థాట్స్, అంటే విషపూరితమైనవి. అంటే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కానీ ఆ వ్యక్తికి ఉండదు. ఓకే, కాబట్టి గోల్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఫోకస్డ్గా ఉంటాడు. అంటే ఎంతసేపు తన లక్ష్యం గురించి ఆలోచిస్తాడే తప్ప వేరే పనికిరాని ఆలోచనలు చేసేంత సమయం తనకుండదు. సో ఏది ఆలోచించాలనో అదే ఆలోచిస్తాడు, ఏది వినాలనో అదే వింటాడు, ఏది చూడాలనో అదే చూస్తాడు, ఏది చేయాలనో అదే చేస్తాడు. చివరికి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకుంటాడు. అంటే ఒక గోల్ ఉన్నప్పుడు నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉంటుంది, అది లేనప్పుడు నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండదు. కాబట్టి అందుకనే ప్రతి వ్యక్తికి కూడా ఒక లక్ష్యం అనేది చాలా ముఖ్యం. దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్లో దీని మీద పరిశోధనలు జరిగాయి. 1979 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీలో దీని మీద ఒక పరిశోధన చేశారు. ఎందుకు కొంతమంది మాత్రమే జీవితంలో సక్సెస్ సాధిస్తున్నారు, ఎందుకు మిగతా వాళ్ళు సక్సెస్ సాధించలేకపోతున్నారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి పరిశోధన జరిగింది హార్వర్డ్ యూనివర్సిటీలో. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఈ పరిశోధన జరిగింది. వాళ్ళని అడిగారు, ఆ ఎంబీఏ స్టూడెంట్స్ని, మీలో ఎంతమందికి రిటర్న్ గోల్స్ ఉన్నాయి? రిటర్న్ గోల్స్ అంటే ఒక సుస్పష్టమైనటువంటి గోల్, వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి తెలుసు. రిటర్న్ గోల్స్ అది రాసుకో ఉంటారు వాళ్ళు అని అడిగితే కేవలం 3% మాత్రమే మాకు రిటర్న్ గోల్స్ ఉన్నాయని చెప్పారు. 13%, 13% మంది గోల్ ఉంది కానీ రిటర్న్ గోల్ కాదని చెప్పారు. అంటే మిగతా 84% ఎవరైతే ఉన్నారో, ఈ 16% పోగా 86% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఎలాంటి గోల్స్ లేవు, మేము ఇంకా ఏం ఆలోచించుకోలేదని చెప్పారు. 10 సంవత్సరాల తర్వాత అంటే 1989లో మళ్ళీ ఒకసారి వీళ్ళు ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఆరా తీసింది హార్వర్డ్ యూనివర్సిటీ. వాళ్ళకప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్ల తర్వాత చూస్తే ఎవరైతే రిటర్న్ గోల్స్ లేవని 13% మంది చెప్పారో వాళ్ళు మిగతా 84% గోల్స్ లేవని చెప్పారు, వాళ్ళకంటే 2 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే ఈ 13% మంది మిగతా 84% మంది కంటే కూడా 2 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తర్వాత ఎవరైతే రిటర్న్ గోల్స్ ఉన్నాయని 3% ఎవరైతే చెప్పారో వీళ్ళు మిగతా 97% మంది కంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి పరిశోధన యేల్స్ యూనివర్సిటీలో కూడా జరిగింది. ఈ యేల్స్ యూనివర్సిటీలో కూడా వాళ్ళు మొదట యూనివర్సిటీ వాళ్ళు అడిగితే 3% మెంబర్స్ మాత్రమే మాకు గోల్స్ ఉన్నాయని చెప్పారు, మిగతా 97% మాకేం గోల్స్ లేవన్నారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఈ 3% ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిగతా 97% పీపుల్ కంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే ఈ ముగ్గురు మిగతా 97% కంటే కూడా ఎక్కువ. ఈ విధంగా మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనము. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అంటే, తనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే, తను చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం తనను గుర్తించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీకేం కావాలనో డిసైడ్ చేసుకోండి. దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడికి పంపించారంటే, మనము ఏదో ఇప్పుడు అన్ని జీవులు పుడుతుంటాయి, మరణిస్తుంటాయి, మనిషి కూడా పుట్టి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఈ మానవ జన్మకు సార్థకత లేదు. మనం ఇక్కడికి వచ్చింది చచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి అని గుర్తించండి. సో మీకు ఎందులో ప్రతిభ ఉందో గుర్తించండి, ఆ ప్రతిభకు తగ్గట్టు ఒక గోల్ని సెట్ చేసుకోండి. సో దానికోసం అహర్నిశలు ప్రయత్నించండి. అప్పుడు ఖచ్చితంగా మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీరు మరణించిన తర్వాత కూడా కొన్ని తరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి. ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలుసో తెలియకో ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకున్న వాళ్ళే. ఇవాళ అబ్దుల్ కలాం మరణించారు, ఇవాల్టికి కూడా మనము అతన్ని గుర్తించుకోగలుగుతున్నాం. సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం ఏ రంగంలో
ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా వాళ్ళు ఇవాళ ఏదైనా సాధించగలిగారు అంటే ఇవాళ మనం వాళ్ళ గురించి చదువుకుంటున్నామన్నా లేదంటే చెప్పుకుంటున్నామన్నా దాని వెనక ఏంటంటే దెర్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.